ప్రస్తుతం మనం చిలుకూరు మండలం బేతవోలు గ్రామ పంచాయతీలో ఉన్నాము. బేతవోలు గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా వట్టికుటి చంద్రకళ నాగయ్య గారి బరిలో ఉన్నారు. వట్టికుటి చంద్రకళ నాగయ్య గారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ప్రచారం గత 25వ తారీఖు నుంచి 25/1 రేపు 2019 జరిపేటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మా యొక్క వట్టికుటి చంద్రకళ గారి నా భార్య. ఈ మన బేతవోలు గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రధానమైన సమస్యలు ఏంటి, మీరు గెలిస్తే కనుక వాటిని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు? మా బేతవోలు గ్రామంలో పెద్ద గ్రామ పంచాయతీ 12,000 జనాభా పెద్ద గ్రామ పంచాయతీ, సూర్యాపేట జిల్లాలో పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో 5,900 ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో సమస్యలు ఏంటంటే నీటి సమస్య తీవ్రంగా ఉన్నది, మరియు అట్నే డ్రైనేజ్ సమస్య, సిసి రోడ్లు, మరియు ఈ గ్రామం ఉన్న సమస్యలు ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పి మేము సంతోషిస్తున్నాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా మొన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఈ విధంగా చేరవేసే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? మా గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సస్య పథకాలు వలన ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గెలిపించడం జరిగింది. మా గ్రామంలో ఒక 700 మెజార్టీ కూడా రావడం జరిగింది. సరే, ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, మరియు పెన్షన్లు 1000 నుంచి 2,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో కళ్యాణ లక్ష్మి ఒకటి, అంతేకాకుండా రైతు బీమా ఒకటి, రైతు బంధు బాగా ఈరోజు ఆ పథకాలు బాగా ఆకర్షితులై ఈరోజు గ్రామాల్లో మా గ్రామానికి విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రపంచం అనేది బాగుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే గతంలో బేతవోలు పంచాయతీని ఎంతో మంది సర్పంచులుగా పనిచేసి ఉంటారు. వారి అభివృద్ధిని మీరు ఏ విధంగా చెప్తారు? అంతకుముందు 30-40 సంవత్సరాలు చేసినటువంటి సర్పంచులు ఈ గ్రామాన్ని అభివృద్ధి ఎవరు బాగా చేయలేకపోయినారు. నేను 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ గ్రామంలో డ్రైనేజ్ నిర్మాణం కోసం 35 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది నా సొంతంగా. మరియు సీసీ రోడ్లో మంత్రి గారి నిధుల నుండి 70 లక్షల సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగినటువంటి 4 సంవత్సరాలనే గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఇక్కడ వట్టికుటి చంద్రకళ గారిని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు మీరు? గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీ బేతవోలు గ్రామ పంచాయతీలో పక్కాగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇప్పుడు దాదాపుగా సమస్య బేతవోలులో పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా బాగలేదు. ఈ 5 సంవత్సరాల పీరియడ్కు పోయిన సర్పంచ్ అనేది ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మాకు అధికారం లేకపోయినా సరే ఉప సర్పంచ్ గుండి వట్టికుటి నాగయ్య గారు దాదాపు 35 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటికి కూడా రోడ్లు అయితే సీసీ రోడ్లు అయితే ఇటు డ్రైనేజీలు అయితే కట్టించారు. కానీ అటు ఇంతవరకు బిల్లు కూడా రాలేదు. బిల్లు రాకపోయినా సొంత ఖర్చులతో సొంతంగా నిర్మించి ఇప్పటివరకు కూడా అట్నే ఆయన ఆ బిల్లులు కూడా ఇంతవరకు చేయలేదు. పైన గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఇంతవరకు ఆ బిల్లు చేయడానికి కూడా ఒప్పుకోకుండా టాప్ చేశారు. సరే, అవి వస్తాయో రావో తెలియదు, కానీ సొంత ఖర్చులతో కూడా గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతున్న గురించి పక్కాగా వట్టికుటి చంద్రకళ నాగయ్య గారు పక్కా చేస్తారండి. ఇది బేతవోలు గ్రామ పంచాయతీలో ఏదైతే వట్టికుటి నాగయ్య గారు ఇక్కడ మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా వారు రాజకీయంలో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కానీ తక్షణమే స్పందిస్తూ వారి కష్ట సుఖాలను పాల్పంచుకుంటూ ఖచ్చితంగా వారి సమస్యలను పరిష్కారం చేసేది. అంటే ఒక కుటుంబ పరంగా కానీ గ్రామంలో కుటుంబ సమస్యలు అయినప్పటికీ ప్రతిదాన్ని తన సమస్యగా భావించి ఖచ్చితంగా వారి సమస్యలను తీరుస్తూ గత 30 సంవత్సరాలుగా వారు ఇక్కడ రాజకీయంగా ఎదిగారు. ఖచ్చితంగా ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఇక్కడున్న ప్రజలు కూడా ఖచ్చితంగా వట్టికుటి చంద్రకళ గారిని ఖచ్చితంగా గెలిపించి తీరుతామని, ఖచ్చితంగా అత్యధిక భారీ మెజారిటీతో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి గెలుపుని గిఫ్ట్గా ఇస్తామని ఇక్కడ ప్రజానీకం చెప్పడం చూస్తున్నాం. కెమెరా పర్సన్ అర్జున్తో సంజీవ్ రాజ్, టీఎన్బీ న్యూస్.